మనం వదిలేసాం దేశాన్ని. మనకెందుకు? కాశ్మీర్ యాత్రకు పెడతాం, అమర్నాథ్ పెడతాం, ఉత్తరాఖండ్ పెడతాం, పుణ్యం సంపాదించుకుంటాం. దారి లేదు మర్ర ఉంటే హెలికాప్టర్లో పెడతాం. కానీ తీవ్రవాదులు అక్కడ ఏదైనా చేశారంటే మనం ఏమీ చేయం. కనీసం ఇక్కడ జపం చేయం, అభిషేకం చేయం. వాళ్ళు పోవాలని కోరుకోమండి. మనకెందుకు? ఈ మార్పు రావాలండి. ఈ విషయంలో మార్పు రావాలి. గుళ్ళోకి వెళ్ళి కోరవలసింది దయచేసి దేహం కోసం కోరకండి, దేశం కోసం కోరండి, దేశం కోసం కోరండి కోరిక. జీవితం అంతా 35 ఏళ్ళు రంగంలో ఉండి మా అమ్మ ప్రార్థన తప్పితే వేరే ప్రార్థన ఏదీ చేయని వాడిని వందే మాత్రం నినాదంతో ప్రారంభించి దేశభక్తి పద్యంతో ఎందుకు చేస్తున్నానండి? మా అమ్మ ప్రార్థన చేశాను, చాలా సంతోషించింది. సెంటిమెంట్ కింద పెట్టుకోవద్దు. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది, వందే మాత్ర సంవత్సరంగా దీన్ని గౌరవించండి. 26 నవంబర్ 7వ తేదీ వరకు ఎవ్వరు ఏ సభ ప్రారంభించినా వందే మాత్ర నినాదంతోనే ప్రారంభం చేయాలి. లేకపోతే మహానుభావుడు బంకించంద్ర చటర్జీ ఎందుకు రాసినట్టు, దానికోసం కొన్ని వేల మంది ప్రాణాలు ఎందుకు అర్పించినట్టు మనం కనీసం గుర్తు చేసుకోకపోతే